నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ వాల్తేరు స్థానంలో కొత్తగా విశాఖ డివిజన్ ముసాయిదా డిపిఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశాలు విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించాలన్న చంద్రబాబు ఒడిశాలో థర్మల్ యూనిట్ ఏర్పాటుకు సూచన వేసవి డిమాండ్ సన్నద్ధతపై సమీక్ష వైసీపీ సర్కార్ అక్రమాలపై చట్ట ప్రకారమే వెళ్తున్నామన్న లోకేష్ పెట్టుబడులపై చర్చకు రావాలని సవాల్ జగన్ అసత్యాలు చెబుతున్నారని ధ్వజం నేడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి భేటీ స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచన మంత్రులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంపై చర్చ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశాలు పీసీసీ కూర్పు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జీహెచ్ఎంసీలో మందకొడిగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే 89% పూర్తయిందని అధికారుల ప్రకటన వారం 10 రోజుల్లో కొలిక్కి తెస్తామని వెల్లడి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చిన ఆమ్ ఆద్మీ మరిన్ని స్థానాలు వస్తాయని ధీమా 60% దాటిన హస్తిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పూర్తిగా లేకుండా చేయటం సరికాదంటూ కేంద్రంపై కూటమి ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలించింది. తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు విశాఖపట్నం డివిజన్ చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ కేంద్రంగా 4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వాల్తేరు డివిజన్లో ఉన్న ఒడిశా పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మిగిలిన భాగమంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డిపిఆర్ సిద్ధం చేస్తూ వచ్చారు. తాజాగా పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపడ, పర్లాఖెముండి, బొబ్బిలి, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్, జగ్గయ్యపాలెం సెక్షన్లు కలిపి మొత్తం 410 కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. కొత్త వలస, బచేలి టు కిరండోల్, కూనేరు, తిరువలి, సింగపూర్ రోడ్డు, కోరాపుట్, పర్లాఖెముండి, గుణపూర్ సెక్షన్లు కలిపి 680 కిలోమీటర్ల రాయగడ డివిజన్ పరిధిలోకి వెళతాయి. ఈ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళుతుంది. మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా ఉండే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. తాజాగా విశాఖపట్నం డివిజన్తో కలిపి 4 డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్లోకి ఖుర్దా రోడ్, సంబల్పూర్, రాయగడ డివిజన్లు వస్తాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్ కు బదలాయిస్తున్నారు. దక్షిణ మధ్య జోన్లోని 46 కిలోమీటర్లను దక్షిణ కోస్తా జోన్ కు తీసుకొస్తున్నారు. గుంతకల్లు డివిజన్లోని రాయచూరు, వాడి మధ్య 108 కిలోమీటర్ల సెక్షన్ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ కు బదలాయించనున్నారు. దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా, మధ్య రైల్వే జోన్లకు ఇంటర్చేంజ్ పాయింట్ గా వాడి సెక్షన్ ఉంది. సికింద్రాబాద్ డివిజన్ నుంచి రాయచూరు, వాడి సెక్షన్ లో ఉన్న ఎడ్లపూర్, ఎర్మరాస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా చేస్తుంటారు. దీంతో ఈ సెక్షన్ ను సికింద్రాబాద్ డివిజన్ కు బదలాయించారు. ఏపీ, తెలంగాణ పరిధిలోని విష్ణుపురం, పగడిపల్లి, విష్ణుపురం, జన్పహాడ్ మార్గాల్లోని 142 కిలోమీటర్లు ఇప్పటి వరకు గుంటూరు డివిజన్ పరిధిలో ఉండేవి. సింగరేణి బొగ్గు గనుల నుంచి విష్ణుపురం మీదుగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణాకు ఈ మార్గాలు ఉపయోగిస్తున్నారు. దీంతో వీటిని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి మారుస్తున్నారు. విజయవాడ శివారులోని కొండపల్లి, మోటుమర్రి సెక్షన్ 46 కిలోమీటర్లు ఇప్పటి వరకు సికింద్రాబాద్ డివిజన్ లో ఉంది. నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం, రాయనపాడు వర్క్షాప్లు దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులో ఉండగా వీటిని పూర్తిగా దక్షిణ కోస్తా జోన్లోకి తెచ్చేందుకు వీలుగా ఆ 46 కిలోమీటర్లను విజయవాడ డివిజన్లోకి బదలాయిస్తున్నారు. తాజా ఆదేశాలతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో మార్పులు, చేర్పులు చేయనున్నారు. డిపిఆర్ సిద్ధమైతే జోన్కు ఎంత లైన్ కిలోమీటర్లు, ఎంత ట్రాక్ కిలోమీటర్లు వస్తాయి, ఏ స్టేషన్లుంటాయి అనే వివరాలు వెల్లడి కానున్నాయి. దీని ఆధారంగా సిబ్బంది కేటాయింపు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్ కు ఉన్న డిఆర్ఎం ఇకపై విశాఖపట్నం డివిజన్ డిఆర్ఎం అవుతారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు త్వరలో జనరల్ మేనేజర్ ను నియమించనున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు.
వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించాలని ఆయన సూచించారు. విద్యుత్ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న విధానంలోనే సిబ్బంది పనితీరుపై సర్వే చేయాలని నిర్దేశించారు. డిస్కంల సరఫరా నష్టాలను ఇంకా తగ్గించాలన్న సీఎం ఇందుకోసం సబ్స్టేషన్, ఫీడర్ స్థాయిలో మీటర్లు ఏర్పాటు చేసి ఎనర్జీ ఆడిట్ చేయాలన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేశారు. జెన్కో, కోల్ ఇండియా భాగస్వామ్యంతో ఒడిశాలోని తాల్చేరులో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే బొగ్గు రవాణా వ్యయం భారంగా మారుతుందన్న ఆయన ఇకపై బొగ్గు గనులకు సమీపంలోనే థర్మల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. వాటి నుంచి వచ్చే విద్యుత్ను నిల్వ చేసేందుకు పీఎస్పీలు, బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్లకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నేడు మంత్రి మండలి సమావేశం కానుంది. జనవరి 30న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 44,776 కోట్ల పెట్టుబడులతో కూడిన 15 ప్రాజెక్టులకు సీఎం పచ్చజెండా ఊపారు. వాటికి మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 1 నుంచి పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనర్ ఏర్పాటు చేసే అంశం కేబినెట్ ముందుకు రానుంది. కమిషనరేట్ పరిధిలోకి ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ వంటి కౌన్సిలింగ్లను తేనున్నారు. ఉన్నత విద్యా మండలిని కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కొందరు ఎమ్మెల్యేల డిన్నర్ సమావేశం వార్తల నేపథ్యంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంపై రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయమే ఎజెండాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు, బడ్జెట్ ప్రాధాన్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారని తెలిసింది. ఎస్సీ వర్గీకరణ అమలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామనే హామీపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తాము చెప్పిన పనులు కావడం లేదంటూ ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశం ఏర్పాటు చేశారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. సంక్రాంతి తర్వాత సీఎం, మంత్రులతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం, ఇన్ఛార్జి మంత్రుల పనితీరుపై చర్చించారు. ఒకరిద్దరు మంత్రులపై వేణుగోపాల్ గట్టిగానే మాట్లాడినట్లు చర్చ జరిగింది. దీనికి కొనసాగింపుగా ఈ నెల 1న మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిని కొందరు మంత్రులు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బహిర్గతం కావడం, మీడియాలో ప్రచురితం కావడం నష్టం చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాలతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రులతో మాట్లాడి సమన్వయం పెరిగేలా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఉదయం సీఎల్పీ సమావేశానికి హాజరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు ఢిల్లీ వెళ్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. బుధవారమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా నేటికి వాయిదా పడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో సీఎం బృందం సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురిని కలిసి తెలంగాణలో జరిగిన కులగణన, సామాజిక వర్గాల వారీగా కలిగే ప్రయోజనాలు, చట్టబద్ధత కోసం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తారు. పీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్ వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీలో ప్రజాపాలనలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే నెమ్మదిగా సాగుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తిగా
పూర్తిగా కాగా హైదరాబాద్లో మాత్రం మంగళవారం వరకు 89% మాత్రమే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ప్రజాపాలనలో 10,67,991 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో 9,51,561 మంది సర్వే పూర్తయినట్లు పేర్కొంది. ఇంకా 1,16,430 మంది వివరాలు సేకరించాల్సి ఉండగా దరఖాస్తుదారులు ఇళ్లు మారటం, సిబ్బంది వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవటం, సరైన వివరాలు లేకపోవటం వల్ల గ్రేటర్లో సర్వే నెమ్మదిగా సాగుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. వారం 10 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేసి వార్డు సభలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రైతు భరోసా విషయంలో చేసింది గోరంతా, చెప్పేది కొండంత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తొలుత రైతులందరికీ ఎకరాకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్న సర్కార్ దానిని 6,000కు కుదించిందని మండిపడ్డారు. ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 68 లక్షల మంది రైతులుంటే 21,45,330 మందికి రైతు భరోసా వేశారన్నారు. మిగతా 47 లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నాట్లు వేయటానికి ముందే రైతు బంధు ఇస్తే ఇప్పుడు కోతల కాలం వచ్చినా రైతు భరోసా అందని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కోతల పట్ల ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమం పట్ల లేదని హరీష్ రావు ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చట్ట ప్రకారమే ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. లేదంటే ప్రతీకార రాజకీయాలకు పాల్పడినట్లు ఆరోపిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రభుత్వ పరిస్థితులపై పలు ప్రశ్నలకు ఢిల్లీలో ఆయన జవాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం లేదని వివరించారు. అక్రమ మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు సంయుక్తంగా చెప్పాయని గుర్తు చేశారు. ప్రస్తుతం వాటన్నింటిపై దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని లోకేష్ చెప్పారు. అసత్యాల ప్రచారంలో వైసీపీ ఆరితేరిందన్న ఆయన పోలవరం ఎత్తు తగ్గించామన్న ఆరోపణలను తప్పుబట్టారు. పెట్టుబడులపై చర్చకు సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నారు. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీకి ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. విశాఖ జిల్లాలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ పరిధిని తేల్చి అందులో అక్రమ కట్టడాలు కూల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఆర్జెడ్ పరిధిని తేల్చడానికి ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, జీవీఎంసీ కమిషనర్ విశాఖ జిల్లా కలెక్టర్తో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై వారంలో నివేదిక ఇవ్వాలంటూ విచారణను వాయిదా వేసింది. నివేదిక ఇవ్వటంలో విఫలమైతే తదుపరి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని కమిటీ సభ్యులను ఆదేశించింది. భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవటం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. సిఆర్జెడ్ నుంచి సర్వే వివరాలు అందకపోవటం వల్లే నివేదికను కోర్టుకు ఇవ్వటంలో జాప్యం జరుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి తెలిపారు. సర్వేయర్ లేకపోవటం వల్ల ఆలస్యం జరుగుతుందని సిఆర్జెడ్ తరపు న్యాయవాది చెప్పారు. సర్వేయర్ల కోసం జీవీఎంసీ జోనల్ కమిషనర్కు లేఖ రాశామన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం సర్వే బాధ్యతను ఒకరిపై మరొకరు నెడుతున్నారని పేర్కొంది. సిఆర్జెడ్ పరిధిని తేల్చేందుకు కమిటీని నియమించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డిఎంఈ గుర్తించిన అన్ని ఆసుపత్రుల్లో ఏపీకి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గుర్తించిన అన్ని ఆసుపత్రులను గుర్తించాల్సిందిగా ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 11 ఆసుపత్రులను మాత్రమే గుర్తించడంతో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు చాలా మంది హైదరాబాద్ లో స్థిరపడ్డారని ప్రభుత్వం సర్క్యులర్లో పేర్కొంది. 9, 10 షెడ్యూల్ సంస్థలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇంకా హైదరాబాద్ లో నివసిస్తుండటంతో అక్కడ వారికి ఈహెచ్ఎస్ ద్వారా వైద్య చికిత్సలు అందించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు బుచ్చిరాజు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
ఎల్బీ నగర్ వద్ద గోడ కూలి 3 కూలీలు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వకం ప్రారంభించడం వల్లే గోడ కూలినట్లు నిర్ధారించింది. ఈ మేరకు ఆ భవన యజమానులతో పాటు బిల్డర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పోలీసులకు లేఖ రాసింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, ప్రాణ నష్టానికి కారణాలపై యజమానికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతులు సైతం రద్దు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎల్బీ నగర్ కూడలి సమీపంలోని ఒక హోటల్ వెనుక 1000 చదరపు గజాల స్థలంలో రమేష్, విజయ్ అనే ఇద్దరు వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. పిల్లర్లు, సెల్లార్ల నిర్మాణం కోసం దాదాపు 25 అడుగుల లోతు వరకు మట్టి తవ్వించారు. ఐరన్ బెడ్ లో కాంక్రీట్ పోసే పనికి వచ్చిన వీరయ్య, ఆయన కుమారుడు రాము, మేనల్లుడు శ్రీనివాస్ పై మట్టి జారిపడటంతో 3 ప్రాణాలు కోల్పోయారు. 3 మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ కాంట్రాక్టర్ను పోలీసులు స్టేషన్కు పిలిచి విచారించారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న సానుకూల పరిస్థితుల్లో 3కు 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కిషన్ రెడ్డి హాజరై అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక నిర్ణయమని, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి బీజేపీ నాయకుడు సవాల్గా తీసుకుని పనిచేయాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలించింది. పరిపాలన ప్రచారమే తప్ప క్రింది స్థాయిలో ప్రజలకు ఏ మాత్రం మేలు జరిగే పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజలు, అది విద్యార్థులు తీసుకున్నా, ఉపాధ్యాయులు తీసుకున్నా, నిరుద్యోగ యువకులు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, రైతులు తీసుకున్నా, రైతు కూలీలు తీసుకున్నా, వివిధ కుల సంఘాల పెద్దలు తీసుకున్నా, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. కూకట్పల్లి నిజాంపేట్ రోడ్లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక ప్రభుత్వ స్థలానికి ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. ఆర్మీ ఉద్యోగికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు బాధితులు సోమవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు హోలిస్టిక్ ఆసుపత్రి సమీపంలో ఉన్న స్థలం ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించారు. బుధవారం జేసీబీ సాయంతో సైనిక ఉద్యోగి స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీని తొలగించారు. అమెరికాలో జన్మతహా వచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మరో ఫెడరల్ కోర్టు కూడా నిలిపివేసింది. మేరీలాండ్లోని గ్రీన్ బెల్ట్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో ఏ కోర్టు కూడా రాజ్యాంగంలోని 14వ సవరణపై ట్రంప్ ఇచ్చిన వివరణను ఆమోదించలేదని జడ్జి డెబోరా బోర్డ్మెన్ చెప్పారు. జన్మతహా పౌరసత్వం 14వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన విలువైన హక్కు అని ఆమె పేర్కొన్నారు. జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఆదేశాలను నిలిపివేయాలని 22 రాష్ట్రాలు దావా వేశాయి. ఈ మేరకు వాదనలు విన్న వాషింగ్టన్ రాష్ట్రంలోని ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయంపై 14 రోజుల స్టే విధించింది. ఆ స్టే గురువారంతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేరీలాండ్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు కేసులో మెరిట్స్ పరిష్కారమయ్యే వరకు అమల్లో ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభిస్తుంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఈ హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. ఢాకాలోని బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్ గా ప్రసంగిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకున్న నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగం నిషేధిత ఛాత్రా లీగ్ నిర్వహించిన సమావేశంలో షేక్ హసీనా వర్చువల్ గా పాల్గొన్నారు. హసీనా ప్రసంగిస్తే ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని ధ్వంసం చేస్తామని నిరసనకారులు ముందే హెచ్చరించారు. ఆమె వర్చువల్ గా ప్రసంగం మొదలు పెట్టగానే మ్యూజియంగా మార్చిన ఆమె తండ్రి ఇంటిపై దాడులు చేశారు, నిప్పు పెట్టారు. ఈ చర్యను తప్పుపట్టిన హసీనా ఆ ఇల్లు బంగ్లాదేశ్ చరిత్రలో గొప్ప చిహ్నంగా ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ ఇంటిని చూసి యుఎస్ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. వాళ్లు ఇంటిని కూల్చగలరేమో కానీ దేశ స్వాతంత్రాన్ని కూల్చలేరని ఆమె వ్యాఖ్యానించారు. చరిత్రను చెరిపివేయలేరని స్పష్టం చేశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. తమ పార్టీ చారిత్రాత్మకమైన పనితీరును ఎగ్జిట్ పోల్స్ తక్కువ అంచనా వేశాయని విమర్శించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాకు మించిన స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆపు జోస్యం చెప్పింది. గతంలోని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఆపు తక్కువ స్థానాల్లో గెలుస్తోందని చెప్పినప్పటికీ ఫలితాలు వాటి అంచనాలను తారుమారు చేశాయని ఆ పార్టీ నేత రీనా గుప్తా గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున ఆప్నకు ఓటేశారన్న ఆమె కేజ్రీవాల్
కేజ్రీవాల్ 4గోసారి సీఎం అయ్యి తమ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని అందుకోనుందని తెలిపారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.44% పోలింగ్ నమోదైంది. నిన్న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటు వేసేందుకు నిలబడి ఉన్నారు. క్యూలో ఉన్న ఓటర్లు ఓటు వేయడానికి ఈసీ అనుమతించింది.